ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం కావాలి? ఆరెంజ్ జ్యూస్, గ్రేప్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్? ఏదన్నా నోట్లోకైనా కదా పోయేది. ఫ్రెష్ లైమ్ సోడా, సాల్ట్, షుగర్ వేయకు, డైట్లో ఉన్నా. తొమ్మిదిన లహరాయి సినిమా రిలీజ్ ఉంది. టెన్షన్గా ఉంది. టెన్షన్ నాకే ఉంటుంది బాబు. ఆర్కే అమ్మాయి సరియు కదా? వీడియోస్ ఫాలో అవుతున్నావా? నేను అనుకున్నాను నిన్ను ఫస్ట్ నుంచే, బిగినింగ్ నుంచే ఏదో తేడా అనుకున్నాను నేను. తేడా ఏం లేదు సార్, తనతో ఒక మ్యాటర్ మాట్లాడదాం. మ్యాటరా? పిచ్చా మ్యాటర్ గిటర్ ఏం లేదు. మన సినిమా మ్యాటర్ మాట్లాడదాం. తను రివ్యూ బాగా చెప్తుంది సినిమా గురించి. అవునా మేడం? మీరు సరియు కదా? యా. అయ్యో కూర్చోండి, పెద్ద ఫ్యాన్ అండి. మీరు ఇచ్చే రివ్యూస్ కండి మాస్ క్లాస్ ఇటు అటు మిక్స్ చేసి ఇచ్చే రివ్యూస్ అబ్బాబ్బాబ్బా సూపర్ అండి. థ్యాంక్ యూ. ఇంతకీ మ్యాటర్ ఏంది? మ్యాటర్ ఏం లేదండి, అది చిన్న మీటర్. అయితే ఆ చిన్న మీటర్ని మీరు ఇచ్చే రివ్యూతో చాలా పెద్దదిగా చేయాలండి. నేనేం చేస్తా, ఎంత ఉంటే అంతే అవుతుంది. రివ్యూ కదా? యా రివ్యూ ఏం లేదు. ఇంతకీ సినిమా పేరేంటి? లహరాయి. లేరాయ్. సినిమా టైటిల్తోనే లేపిరు, లోపల ఏమైనా లేపినావా లేదా? మ్యామ్ లోపల ఫుల్ మ్యాటర్ మేడం. మీలాంటి వాళ్ళు ఇచ్చి రివ్యూ ఇచ్చారనుకోండి అది అలా లెగిసిపోతుంది. నేనేంది లేపేది, లేపాల్సింది నువ్వే. సినిమా ఇది అడల్ట్ సినిమానా, ఫ్యామిలీ అంతా చూడొచ్చా? అయ్యయ్యో ఇది బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీ మేడం. ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చు అంటున్నావు, మరి మీ హీరోయిన్ ఏది? కొంపదీసి ఈయననేనా మీ చీ, హీరోయిన్? నేను హీరోయిన్ కాదండి, నేను డైరెక్టర్ అండి. రామకృష్ణ నా పేరు. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్గా ఎంట్రీ అవుతున్నాను. మంచి క్యూట్ లవ్ స్టోరీ. రంజిత్, సౌమ్య మీనంతో చేశాను. హీరోయిన్ మంచిగానే పటాయించిన. మంచి కటౌట్. హీరోయిన్ ఏడుందో? మా హీరోయిన్ దుబాయ్కి వెళ్ళింది. అందుకనే మొన్న దుబాయ్ వెళ్ళి వచ్చినలే. అయ్యయ్యో దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు మేడం. చూస్తా కొడుక. సో ఇప్పుడు మీరు ఈ లహరాయి సినిమాని ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాం. మీరు చూసి మీరు రివ్యూస్ బాగా ఇస్తారు కదా, ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఈ సినిమా మీద ఒపీనియన్ అంటే మీరు చెప్పండి. ఓకేనా? సరే చూస్తలే కానీ నేను సినిమా చూడాలి అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ తెప్పియాలి. సినిమాలో ఇంట్రెస్ట్ కలిగి ఏదన్నా ఒక పాయింట్ చెప్తే వస్తా. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది. తను యాక్చువల్గా సారీ బేస్ క్యారెక్టర్. హీరో కూడా సూపర్ ఉన్నాడు. హీరో కూడా మస్తు ఉన్నాడు. గాగల్స్ పెట్టుకొని వచ్చిండు. తీసేమంటారా? మంచిగానే ఉన్నాలే. ఈ సినిమాలో ఖచ్చితంగా క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్, ఫస్ట్ హీరో సారీ క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది సబ్జెక్ట్ అంతా. మీకు ఖచ్చితంగా డెఫినెట్ నచ్చుతుంది. మీ సినిమాకి రివ్యూ అయ్యాలి అంతనేనా? ఎస్. బట్ నాకు లాభం. నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఇప్పుడు ఏడుకోలేసిపోతున్నాడు. మీకు సినిమా ఫ్రీగా చూపిస్తాను. సినిమా చూడండి, రివ్యూ చెప్పండి. సినిమా చూసి రివ్యూ చెప్తా. మరి డబ్బులు ఎందుకు? సినిమా చూస్తున్నారు కదా. సరిగా ఏది ఫ్రీగా చేయరు. మీకు పైసలు కావాలంటే ఇప్పుడు రంజిత్ వస్తాడు. రంజిత్ వస్తే రంజిత్ సారీ చెప్పించండి, మీకు పైసలు ఇస్తాం. సారీ చెప్పించాలి గంతనే కదా? ఎస్. సినిమా చూపిస్తాను, పైసలు ఇస్తాం. మీరు చెప్పలేదనుకో, సారీ చెప్పలేదనుకో, మీరు ఫ్రీగా రివ్యూ చెప్పాలి మాకు. సరి చెయ్యలేదే లేదు. వస్తే సారీ ఎట్లా చెప్పిస్తా చూడు. ఓకే చూద్దాం. వస్తుంది. ఏంటి కథ? దుబాయ్ పోయినా ఉంటుంది. అదేదో ప్లెజర్ ట్రిప్ అండి. సరే రివ్యూ చేయి అంటున్నావు. ఏం తీసుకొచ్చినావు నాకోసం? అంటే మిమ్మల్ని ఇలా ప్లెజెంట్గా సడన్గా కలుస్తాను తెలియక ఇది చాలేదు మేడం. సారీ చెప్పు. సారీ నేను చెప్పాలా? మరి ఏం తీసుకురాలేదు కదా, సారీ చెప్పు. అంటే సారీ తీసుకొస్తా అని చెప్పు. అంటే మీరు అలా టచ్ చేసి అడుగుతుంటే చెప్పాలనిపిస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పడం కాదు. సారీ చెప్పినా అనుకో, ఏడుకో లేపుతా నీ సినిమా. సారీ నేను చెప్పాలి. చాలా కష్టమైన పరిస్థితుల్లో పెట్టారు మేడం, కానీ సారీ చెప్పడం కష్టం. నేను టచ్ చేస్తే రాష్ట్రాలే రాసిస్తారు, నువ్వు సారీ కూడా చెప్పవా? మీకు సారీ చెప్పాలి నేను, అంతే కదా. ఓ పని చేయండి, మీరు వచ్చి మా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత కూడా నేను మీకు సారీ చెప్పాలనిపించింది అనుకోండి. మస్తు ముద్దుగా అడుగుతున్నాడు మీ హీరో. సరే చూస్తా. సినిమా అయితే మంచిగా తీసిరు సార్. చాలా ఫీల్ గుడ్ మూవీ, కానీ పాటలు చూస్తే మణిరత్నం ఫీల్ వచ్చింది ఏందో. లొకేషన్లు మంచిగా ఉన్నాయి. ఏడున్నాయో లొకేషన్లు?
అది చిక్కమంగళూరు వెళ్ళాం, కర్ణాటక చిక్కమంగళూరు. చాలా మంచిగా ఉన్నాయి, సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి సాంగ్స్. ఇలా ఎవరు రాసిరు సాంగ్స్? ఇది ఒకటి రామజోగ శాస్త్రి గారు, శ్రీమణి గారు. చాలా మంచిగా తీసిరు గారు. డైరెక్టర్ గంట పాపం మనోడికి రొమాంటిక్ సీన్సే లేవుగా. ఇచ్చాం కదా లాస్ట్ సీన్ ఒకటి. ఒక హగ్గా ఆ కరోనా పోయి దుబాయ్ పోయేసి వచ్చిండు కదా. చిచి దానికి కాదు, సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ గివ్ యూ జెన్యూన్. నువ్వు టాపిక్ మంచిగా డైవర్ట్ చేస్తున్నావులే. చాలా మంచిగా ఉంది సార్. నాకైతే ఫాదర్ డాటర్ కనెక్షన్ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరు బాండింగ్, ఒక ఫాదర్కి ఎట్లా ఉంటుంది, పిల్లలు సెటిల్ అవ్వాలని ఉంటుంది. నాకు మా మదర్కి కూడా ఫాదర్కి కూడా ఇదే మంచిగా సెటిల్ అవ్వాలని ఉండే. దానికోసమే ఫాదర్ అయినా మదర్ అయినా రెస్ట్రిక్ట్ చేస్తారని కదా. సో చాలా బాగా చూపించారు ఆ సెంటిమెంట్. ప్రతి ఫాదర్ డాటర్ చూడాల్సిన మూవీ ఇది. అండ్ నువ్వు సారీ ఎందుకు చెప్పవో నాకు అర్థమైంది. సో ఇప్పుడు చెప్పు, సారీ చెప్పాలా? చెప్పేసినావు కదా ఆల్రెడీ. ఎవరికి? అమ్మాయి కదా నీకు. నాకే చెప్పరా? సరే నువ్వు సారీ చెప్పట్లే కానీ నేను ఫ్రీగా చేసి పెడతా రెవెన్యూ. ఓకే, నాకు చెక్ పంపించండి రేపు. మళ్ళీ ఫ్రీగా చేస్తా, చెక్ వద్దానన్నా. లెహరాయి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ప్లస్ దీంట్లో ఫాదర్ డాటర్ కనెక్షన్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ సార్. ప్రతి ఫాదర్కి తన డాటర్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఏదో ఒక కండిషన్ అంటూ ఉంటుంది, ఏదో ఒక కన్సర్న్ అంటూ ఉంటుంది. ఆ కన్సర్న్ ఏంటి అనేది మనం తొందరగా అర్థం చేసుకోము. బట్ వెన్ వీ బికమ్ పేరెంట్స్ వాళ్ళ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. రావు రమేష్ గారు చాలా మంచి క్యారెక్టర్ రోల్ చేశారు. హీ డిడ్ an amazing performance in this movie, and the screenplay అదిరిపోయింది సార్. స్క్రీన్ ప్లే, లొకేషన్ అయితే ప్రతి లొకేషన్, సాంగ్లో తీసుకునే లొకేషన్ మణిరత్నం గారి సాంగ్ అనే ఫీల్ వచ్చింది ప్రతి సాంగ్కి. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లో మీరు చూపించిన సారీ ఎందుకు చెప్పరు అనే రీజన్ నాకు చాలా నచ్చింది. ఐ థింక్ సారీ ఎందుకు చెప్పకూడదు అనే రీజన్ మీకు తెలియాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పర్సన్ హూ డోంట్ వాంట్ సే సారీ ఫర్ ఎ రీజన్, ఈ సినిమా తప్పకుండా చూడాలి. అది నేను ఇప్పుడే చెప్పేస్తే వీళ్ళందరూ కొడతారు. సో ఇప్పుడు నేను చెప్పా, మీరు థియేటర్లో చూడండి. లెహరాయి సినిమా 9th రిలీజ్. ఇప్పుడే లెహరాయి సినిమా చూసేసి వస్తున్నా. చిన్న స్క్రీన్లోనే ఫీల్ అదిరిపోయింది, పెద్ద స్క్రీన్లో అయితే దద్దరెళ్ళిపోతుంది. మన డైరెక్టర్ స్క్రీన్ ప్లే మస్తు తీసిండు, రైటర్ మస్తు రాసిండు, సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. అబ్బా, లొకేషన్లు ఒక్కొక్కటి ఉన్నాయి, మనం అక్కడ పోయి వెకేషన్ చేసుకోవచ్చు. మన హీరో డాన్స్ అయితే ఏంది, ఫైట్లు అయితే ఏంది, అద్దరు కొట్టిండు. హీరోయిన్ కూడా చూడడానికి మంచిగానే ఉంది, నాకంటే మంచిగా కాదులే, పర్వాలేదు. లెహరాయి సినిమా థియేటర్లో 9th డిసెంబర్కి వస్తుంది. అందరూ తప్పకుండా పోయి చూడాలి. మళ్ళీ